చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం ఈ నెల 12వ తారీఖున జరగబోతోంది గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగుండా. ఎక్కడ అంటే ఈ ముందు ఐటీ హబ్ అనుకుంటే కాదు, అక్కడ రమేష్ కంకణాల రమేష్ అనేటువంటి ఆయనకి సంబంధించినటువంటి విశాలమైన స్థలం. ఆ స్థలాన్ని చదును చేయించడం, పిచ్చి మొక్కలను తొలగించడం యుద్ధ ప్రాతిపదికన జరిగింది. కలెక్టర్, ఎస్పీ, ఉన్నతాధికారులు నిన్నటి నుంచి సందర్శించి అదంతా కూడా సెటరైట్ చేస్తున్నారు. వాస్తవంగా ముందు మంగళగిరి దగ్గర ఎయిమ్స్ సమీపంలో కార్యక్రమం నిర్వహించాలనుకున్నారు. అయితే దాంట్లో ప్రత్యామ్నాయ వేదికగా ఈ రమేష్ గారికి సంబంధించినటువంటి ప్రాంగణాన్ని కూడా డిసైడ్ చేస్తే అదే బెటర్ అని చెప్పి తేల్చారు. ఎందుకంటే అక్కడ నరేంద్ర మోడీ గారి దిగాల కొంతమంది ముఖ్యమంత్రులు కూడా వస్తారు. మేబీ నితీష్ కుమార్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఏదైతే ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొంతమంది, ఈవెన్ రేవంత్ కూడా వచ్చేటటువంటి అవకాశం కనబడుతుంది అన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరూ దిగాలి అదంటే కనుక ఇప్పుడు అక్కడేంటి గన్నవరం ఎయిర్పోర్ట్ దిగి నరేంద్ర మోడీ వచ్చిన మిగతా వాళ్ళు వస్తే అక్కడి నుంచి హెలికాప్టర్లు, అన్ని హెలికాప్టర్లు అక్కడ పట్టవు ఎయిమ్స్ ఏరియాలో. ఎయిమ్స్ అనేటువంటి చిన్న ప్లేస్ కదా, దాంతోపాటు సెక్యూరిటీ రీజన్స్ ప్రాబ్లం వస్తుంది. అందుకని చెప్పి గన్నవరం దగ్గర పెట్టుకుని వచ్చారు. టోటల్గా ప్రధానమంత్రి, ఇతర ముఖ్యమంత్రులు సన్నిధిలో జరిగేటువంటి ఈ చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం తన స్థలంలో జరగడం సంతోషంగా ఉందంటూ కంకణాల రమేష్ గారు ప్రకటించడం అన్నటువంటిది కీలకమైంది.